మనుషులందరూ పుట్టకముందు ఆదాములో ఉన్నారు, ఆదాము పుట్టకముందు దేవునిలో ఉన్నాడు, దేవుని గర్భంలో ఉన్నాడు. కాబట్టి మనమంతా ఉన్నవాడిలో నుండి వచ్చిన వారము, మనం పుట్టిన వారము కాదని కూడా మాట్లాడుతున్నారు. లేవా 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 రెట్టిస్తున్నాను, లేవా. లోకాసు వార్త 3వ అధ్యాయం 38. లోకాసు వార్త 3వ అధ్యాయం 38. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము. నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను, కైనాను ఎనోషుకు అంటే పుట్టక ముందు కైనాను ఎక్కడున్నాడు? పిల్లరా, కైనాను ఎనోషుకు అన్నాడు అంటే కైనాను అనే ఆయన పుట్టక ముందు ఎక్కడున్నాడు? ఎనోషులో ఉన్నాడుగా. ఎనోషు ఎవరిలో ఉన్నాడు? షేతులో ఉన్నాడుగా. షేతు ఎవరిలో ఉన్నాడు? ఆదాములో ఉన్నాడుగా. వీళ్ళందరూ వాళ్ళ తండ్రుల్లో ఉన్నప్పుడు ఆదాము ఎవరి కుమారుడని రాయబడింది అంటే ఎక్కడున్నాడు? ఎప్పుడు కూడా వచనం ఉంటేనే చెప్పాలని లేదండి. నీ వాక్య సారాంశం, సారాంశం సత్యం, సారాంశం. మనము ఆయనలో ఉన్నామనడానికి సారాంశం తీసుకున్నాం. మనం ఎలా సారాంశం? మనం ఆయనలోని భాగాలమని ఎందుకు సారాంశం తీసుకున్నాం? ఎలాంటి సారాంశం తీసుకున్నాం అంటే దీనిని దేవుడు కన్ఫర్మ్ చేస్తూ జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో చెబుతున్నాడు, మనుష్యుల అంతరంగములు జీవాత్మను సృజించు యెహోవా. పురుషుడు స్త్రీ కలయికలో వారిద్దరి దాంపత్య జీవితములో పురుషుని నుండి వెలువడే జీవకణము తల్లి నుండి విడుదలయ్యే అండముతో ఫలదీకరణం చెందడమే జీవాత్మ సృజింపబడడం. అప్పుడే దేవుడు ఒక ప్రక్రియను పెట్టేశాడు. ఇది దేవుడు పెట్టినది కాబట్టి దేవుడు సృజిస్తున్నాడు అని చెబుతున్నాడు. మనుషుల అంతరంగములో జీవాత్మను దేవుడు సృజిస్తున్నాడు. ఈ మాటను బట్టి దేవుడు తల్లి గర్భములో పురుషుని కలయిక ద్వారా తల్లి అండముతో ఫలదీకరణం చెందినప్పుడే ఒక ఆకారం సిద్ధపరచబడాలనే ఒక నియమం పెట్టాడు, ఒక ప్రాసెస్ పెట్టాడు. అది దేవుడు సృజించిన జీవాత్మగా ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకంటే అది దేవుడు పెట్టిందే కాబట్టి. ఇప్పుడు ఆలోచిద్దాం. 1వ వచనం. ఎస్, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. చెప్పు తల్లి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు. మనుష్యుల అంతరంగంలో ఏం సృజిస్తున్నాడట? ఏమంటే ఈ వాక్యం ఎందుకు చెప్పబడిందో, దేని కొరకు చెప్పబడిందో ఏమైనా 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 బుర్ర ఉందండి? వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజిస్తున్నాడు అంటే దేవుడేమి తన ఆత్మను విభజించటం లేదు, ఆకారాలు చేస్తున్నాడు. ఆ ఆకారాల్లో జీవాత్మను ఏం చేస్తున్నాడు? సృజిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. తనలోని భాగాన్ని విభజించటం లేదన్నాడు. రాంగ్ అండి. అంతరంగం అంటే ఏంటి చెప్పండి? అంతరంగం ఇది పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన మాట. ఇది పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన మాట. మనుషుల అంతరంగం గురించి ఎలాంటి మాటలు వ్రాశాడో 1-2 మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం మనుషుల అంతరంగంలో గురించి వ్రాయబడిన మాట 22వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి ఏమండి అతన్ని పరద్రోయుటకు వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం కాదు, సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు. అంతరంగంలో ఏం చేస్తున్నారట? ఇప్పుడు చెప్పండి, అంతరంగం అంటే ఏంటి? తెలుగే కదా చదివారు. నోటితో ఏం చేశారట? శుభవచనం పలికారట. అమ్మా మీరు బాగున్నారా? మంచిగా ఉండాలి తల్లి, వర్ధిల్లాలి తల్లి. అంతరంగంలో ఎప్పుడు చస్తుందో ఇది.
ఈ అంతరంగం అంటే ఏంటి? హృదయం. అర్థమైందా? హృదయం. దేవుడు ఆత్మను హృదయంలో సృజిస్తాడా? హృదయంలో ఆత్మను సృజిస్తాడా? బైబిలులో జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడిన ఈ మాటను బట్టి మనము దేవునిలో నుండి వచ్చిన ఆత్మలం అన్నదంతా సబ్జెక్ట్ కొట్టేసి అంతరంగంలో సృజిస్తాడన్నవే. అంతరంగం అంటే హృదయం. నాయన, హృదయంలో ఆత్మను సృజించటం లేదు, ఆ హృదయంలోనికి ఆత్మను పంపిస్తున్నాడు. అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను ఏం చేస్తున్నాడు ఆయన? గలతీ పత్రిక ఎవరి గురించి రాస్తున్నాడు? ఈ సబ్జెక్ట్ ఏంటి? ఏం ఆలోచించే పని లేదు, ఏది పడితే అది మాట్లాడేయడమేనండి. హృదయంలో ఆ జీవాత్మను సృజించడం అంటే, జీవాత్మ అంటే జీవించే ఆత్మ అనుకుంటున్నావా? ఈ ఆత్మలను, మానవ ఆత్మలను, ఈ ఆత్మలను సృజించే ఆత్మ అనుకుంటున్నావా? సందర్భం తెలియొద్దా? 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపిస్తున్నాడు. హృదయంలోనికి పంపబడు ఆత్మ పరిశుద్ధాత్మ. జీవింపజేసే ఆత్మ అయితే నాసికారంధ్రాల్లో ఉందంటే, మట్టి బొమ్మను చేసి దేవుడు జీవాత్మను ఎక్కడ ఊదాడు? నాసికారంధ్రాలు హృదయం ఒకటేనా? జీవాత్మ దేహమంతా నిండుంటుంది, హృదయంలోనికి పంపబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? కనుక దేవుడు జీవాత్మను సృజిస్తాడు అనే ఈ ఒక్క మాటను తీసుకొని మనం ఆయనలోని వారం, ఆయన భాగాలం, మనం ఆయన వారం. సమస్త మానవుల ఆత్మలకు ఆయన ఎవరు? తండ్రి. సమస్త మానవ ఆత్మలకు తండ్రి.